హలో అండి. మా కమ్యూనిటీకి దగ్గరలో ఇండియన్ స్టోర్ ఉందండి మన్‌పసంద్. అక్కడికి వెళ్ళానండి. ఘీ ప్రిపేర్ చేసుకోవడానికి బటర్ తీసుకొచ్చానండి. ఇలా సాల్టెడ్ బటర్ అని దొరుకుతుందండి. మనం ఘీ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఘీ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఈ వ్లాగ్‌లో షేర్ చేస్తున్నానండి. కంటిన్యూ చేయండి. ఇలా క్యూబ్స్ లాగా వస్తుందండి మనకి సాల్టెడ్ బటర్. దీన్ని క్యూబ్స్ లాగా మనం బాయిల్ చేసుకొని ఘీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా స్మాల్ పీసెస్ కట్ చేసి బౌల్‌లో బాయిల్ చేసుకున్నానండి ఘీ. ఇండియా నుండి వచ్చేటప్పుడు మా మదర్ హోమ్ టౌన్ నుండి ఘీ తీసుకొచ్చారండి. నేను క్యాబిన్ బ్యాగ్‌లో వేశాను. అలా ఎవరు వేయకండి. ఎవరన్నా వచ్చేవారుంటే చెకిన్ బ్యాగ్‌లో వేసేసేయండి. క్యాబిన్ బ్యాగ్‌లో ఘీ అలౌ చేయరండి. ప్యాకింగ్ బాగా చేపించి కేర్‌ఫుల్‌గా చెకిన్ బ్యాగ్‌లో వేసేసేయండి. ఘీ అలౌ చేస్తారండి. క్యాబిన్ బ్యాగ్‌లో వేయొద్దు. ఇలా బౌల్‌లో నేను బాయిల్ చేసుకుంటున్నానండి. ఎవరైనా ఇక్కడికొచ్చిన వారు ఘీ కావాలంటే ఇలా సాల్టెడ్ బటర్ తెచ్చుకొని ఇలా బాయిల్ చేసుకొని ఘీ ప్రిపేర్ చేసుకొని ఒక కంటైనర్‌లో స్టోర్ చేసుకోవచ్చండి. బాగా అనిపించింది. సెక్యూరిటీ చెక్ దగ్గర చెక్కింగ్ చేస్తారు కదండీ! అందులో ఓపెన్ చేసి చూపించమన్నారు. వాళ్ళకి ఎందుకు ఓపెన్ చేయమన్నారు అనుకున్నాను. అదేంటి అని అడిగారండి. ఘీ అని చెప్పాను. ఘీ నాట్ అలౌడ్ అని చెప్పారండి. ఇంకా తీసేశాను. ఎవరు క్యాబిన్ బ్యాగ్‌లో వేయకండి ఘీ. స్వీట్స్ అలౌ చేస్తారండి. ఘీ అలౌ చేయరు. నేను క్యాబిన్ బ్యాగ్‌లో రాగి ఫ్లోర్ కూడా తెచ్చుకున్నానండి. అది ఓపెన్ చేసి చూపించమన్నారు. కానీ అది అలౌ చేశారు. ఘీ అయితే అలౌ చేయలేదండి. ఎవరైనా చెకిన్‌లో వేసేసేయండి. ప్యాకింగ్ బాగా చేపించి చూసారా ఇలా బాయిల్ చేసేసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి బాయిల్ చేసుకోవాలండి. సిమ్‌లో పెట్టి ఒక స్పూన్‌తో మనం మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవాలండి. ఘీ బాగా అనిపించింది. మా మదర్ సున్నుండలు ప్రిపేర్ చేసుకోవడానికి పౌడర్ గిన్నెకి వేసి ఇచ్చారండి. మినుములు తెప్పించి బాగా రోస్ట్ చేపించి అవుట్ సైడ్ గిన్నీలో వేపించారండి. అది సపరేట్‌గా ప్యాకింగ్ చేపించి తెచ్చుకున్నాను. నేను బెల్లం కూడా తెచ్చుకున్నానండి. హోమ్ టౌన్ నుండి తెచ్చారు మా మదర్. అక్కడ బావుంటుంది. ఘీ కూడా తెచ్చుకున్నానండి. ఇక్కడికొచ్చాక మిక్సీ నేను ఎలాగో తెచ్చుకున్నాను. మిక్సీలో వేసుకొని ఘీతో ప్రిపేర్ చేసుకోవచ్చు అని. ఘీ ఒకటి మిస్ అయిందండి. అలో చేయలేదు. ఇక్కడ లాస్ట్ టైం ఆల్రెడీ మా దగ్గర ఘీ ఉంది కొంచెం. దాంతో ప్రిపేర్ చేశానండి. వీక్లీ వన్స్ కొంచెం అలా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి నేను కిడ్స్‌కి. వాళ్ళు తింటూ ఉంటే చూసారా ఘీ రెడీ అయిపోయిందండి. మనకి ఇలా రెడ్‌గా వచ్చేస్తుంది. పైన వైట్‌గా వచ్చేస్తుందండి. అంటే మన ఘీ రెడీ అయిపోయినట్టు. అయిపోయిన వెంటనే కొంచెం కర్రీ లీవ్స్ వేశానండి. మా మదర్ వేస్తారలా ఫ్రాగ్రెన్స్ బాగొస్తుంది అని ఘీలో అలా వేశానండి. చూసారా స్ట్రెయినర్‌తో స్ట్రెయిన్ చేసుకున్నాను. ఒక కంటైనర్‌లో వేసుకున్నానండి. చూసారండి ఇలా ప్యాకింగ్ చేసుకున్నాను నేను ఇండియా నుండి వచ్చేటప్పుడు. మా మదర్ బెల్లం మొత్తం చాక్‌తో స్మాల్ పీసెస్ కట్ చేసి ఇచ్చారండి. ప్యాకింగ్ చేపించుకొచ్చాను నేను. మినుములతో బాగా రోస్ట్ చేసి ఇలా బయట గిన్నెకి ఏపించారండి మా మదర్. చూసారా ఇలా నేను ఎక్కువ తెచ్చుకున్నానండి వెయిట్. ఎక్కువ పంపించారు మా మదర్. 5 కేజెస్ అలా ఫ్లోర్ తెచ్చుకున్నాను నేను. కిడ్స్‌కి అదే ఎనర్జీ ఉంటుంది కదండీ! మా కిడ్స్ తినేదాన్ని బట్టి నేను ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. ఒకేసారి ప్రిపేర్ చేయకుండా నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టేసుకున్నానండి యూఎస్ వచ్చిన తర్వాత. చూసారండి బెల్లం ఎవరు స్వీట్ ఎలా తింటే అలా వేసేసుకోండి. మిక్సీ తెచ్చుకున్నాను కదండీ! నేను ఆ ఫ్లోర్ వేసేసి బెల్లం వేసి అదంతా మిక్సీలో వేసుకుంటున్నానండి. ఫ్లోరు, బెల్లం బాగా మిక్స్ అయ్యే విధంగా నేను బ్లెండ్ చేసుకుంటున్నానండి మిక్సర్‌లో. నేను ఇండియా నుండి ప్రీతి మిక్సర్ తెచ్చుకున్నానండి. మేము పానాసోనికే యూజ్ చేస్తాం ఎప్పుడు. పానాసోనిక్‌లో ఇక్కడ యూఎస్ మోడల్ పానాసోనిక్‌లో లేదంటండి. ఇంకా నెక్స్ట్ ఛాన్స్ ప్రీతి తీసుకున్నాం మేము. ప్రీతి కూడా బానే లోడ్ వేస్తున్నానండి నేను. వచ్చినప్పటి నుండి సున్నుండలు ప్రిపేర్ చేయడానికి ఇలాగే వేస్తున్నాను. బానే వర్క్ అవుతుందండి. దోస బ్యాటర్‌కైతే ఇప్పటివరకు నేను మిక్సీ యూజ్ చేయలేదండి. మా మదర్ ఇండియా నుండి అక్కడి నుండి నేను వచ్చేటప్పుడే మా మదర్ మెజర్‌మెంట్ తోటి మినుములు, రైస్ మెజర్‌మెంట్ తోటి గిన్నెకి వేపించి పంపించారు. అదే నైట్ మిక్సీ చేసి పెట్టుకుని దోసలు, బోండాలు అవే ప్రిపేర్ చేస్తున్నా. ఆ బ్యాటర్‌తోనే ప్రిపేర్ చేస్తున్నానండి నేనిప్పుడు. ఇప్పటివరకైతే దోసకు వేయలేదు. సున్నుండలకైతే వేస్తున్నాను. లోడు అది బానే తీసుకుంటుందండి ప్రీతి మిక్సర్. ఎవరైనా తీసుకొచ్చుకోవచ్చు ఈ మిక్సర్‌ని. చూసారా అండి నేను మిక్సీకి బ్లెండ్ చేసుకొని ఘీ వేసుకుంటున్నానండి.
కిడ్స్‌కి అలా చేసేసి స్టోర్ చేసి పెట్టుకుంటానండి. వాళ్ళకి స్నాక్స్ లాగా ఉంటుంది. హెల్తీగా ఉంటుంది. ఇక్కడికొచ్చిన తర్వాత ఎక్కడైనా హెల్తీగా ఉండాలండి కిడ్స్. మనం ఇక్కడ కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. మనకి ఇండియాలో ఏం హెల్త్ ఇష్యూ వచ్చినా పక్కనే హాస్పిటల్స్ ఉంటాయండి. ఇక్కడ చాలా ప్రాబ్లము. మనం ఇన్సూరెన్స్ పే చేసి కూడా మనం హాస్పిటల్‌కి వెళ్ళాలంటే కొంచెం ప్రాబ్లమే ఉంటుంది ఇక్కడ. అందుకోసం కొంచెం కిడ్స్‌ని కేర్‌ఫుల్‌గా హెల్తీగా చూసుకోవాలి. మిక్స్ చేశానండి. ఘీ ఎక్కువ వేస్ట్ చేస్తానండి నేను. కిడ్స్‌కి హెల్తీగా ఉంటుంది అని. ఇంకా ఆప్షన్ ఇంకా బటర్ ఇలా సాల్టెడ్ బటర్ దొరుకుతుంది. ఇలా తీసుకొచ్చుకొని ప్రిపేర్ చేసుకోవడమేనండి. ఇలా ఎవరైనా మినుములతోటి అలా పిండి ప్రిపేర్ చేసుకొని తెచ్చుకోవచ్చండి ఇండియా నుండి. మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. బెల్లం ఇక్కడైనా దొరుకుతుందండి. నేను తెచ్చుకున్నాను. ఇది అయిపోయిన వెంటనే ఇక్కడ చూసారండి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైనా తీసుకోవచ్చు. ఇండియన్ స్టోర్‌లో దొరుకుతుంది. సున్నుండలు ఇలా ప్రిపేర్ చేసి పెడుతున్నానండి నేను. ఇక్కడైనా మినుములు ఉన్నాయండి. ఇవి అయిపోయిన తర్వాత ఇక్కడైనా తెచ్చుకోవచ్చు. కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. కానీ హెల్త్‌కి ఇంకా తీసుకుంటాం కదండీ! అయ్యో! ఘీ అలౌ చేయలేదని మా మదర్ చాలా ఫీల్ అవుతూ ఉన్నారండి. హ్యాపీగా ఫీల్ అవుతారు. కిడ్స్ ఇలా బటర్ దొరుకుతుంది, ప్రిపేర్ చేసుకుంటుంది, కిడ్స్ తింటారు అని ఇప్పుడు చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు మా మదర్ కూడా. ఇలా ఇండియా నుండి వచ్చేటప్పుడు ఎవరైనా ఇలా తీసుకొచ్చుకోవచ్చండి. అలౌ చేస్తారు. రాగి ఫ్లోరు, ఇలా మినుములతోటి ఫ్లోరు అవన్నీ తెచ్చుకోవచ్చు. దోస పిండి కూడా వచ్చిన వెంటనే మనం వేసుకోం కదండీ! బ్యాచిలర్స్ ఇలా వచ్చేటప్పుడు ఇలా దోసకి అలా మిక్స్ చేసి పంపించొచ్చండి. నేను చింతపండు ఎక్కువ తెచ్చుకున్నానండి. ఇండియా నుండి వచ్చేవారు ఎక్కువ. అన్నీ దొరుకుతున్నాయండి ఇక్కడ. చింతపండు బావుండదు. అది కారము, నెక్స్ట్ పసుపు, కొమ్ముల పసుపు తెచ్చుకుంటే హెల్త్‌కి మంచిది కదండీ! కొమ్ములతో పట్టించి పసుపు తెచ్చుకున్నాను నేను. అది ఎవరైనా వచ్చేవారు అలా తీసుకొచ్చుకోవచ్చండి. ఇలా రెడీ చేసేసానండి రౌండ్స్. ఎవరికి నచ్చిన సైజెస్ వాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను కొంచెం బిగ్ సైజే చేశాను సున్నుండలు. మా కిడ్స్ లైక్ చేస్తూ తింటారండి. కొంచెం వాళ్ళకి అలవాటు చేసేసాము. ఇండియాలో ఉన్నప్పుడు మా సిస్టరు, నేను ఇలా స్ట్రిక్ట్‌గా వాళ్ళకి తినిపించే వాళ్ళం. కొంచెం ఇప్పుడు తింటున్నారండి. రైస్ చాలా తక్కువ తింటారు. ఇలా స్నాక్స్ లాగా ఇవి కొంచెం హెల్తీగా ఉంటారు కదా! అందుకోసం నేను వీక్లీ వన్స్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ కూడా. ఇక్కడ బటర్ దొరుకుతుంది కదా! ఇంకా ప్రాబ్లమ్ ఏం లేదండి. అన్ని మినుములు కూడా ఇక్కడ ఇండియన్ స్టోర్‌లో అన్నీ దొరుకుతున్నాయండి. ఇలా కిడ్స్‌కి ఎవరైనా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ఇండియా నుండి వచ్చేవారు తెచ్చుకోవచ్చండి. ఇన్‌కేస్ తెచ్చుకోకపోయినా ఇక్కడ దొరుకుతున్నాయండి. మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి.